అదే విధంగా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? దీనికి బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉంది. 50 to 60% ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే 130 గజాల ఫ్లాట్ మనం 15 లక్షలు అన్నాం కదా. అవును. ఒక 7 లక్షల రూపాయలు కస్టమర్ చేసుకోగలిగితే మిగతా బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. ఈ విషయం చాలా మంచి విషయం సార్, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ఒక బ్రహ్మాండమైన లొకేషన్ లో ఎక్సలెంట్ ప్లాట్లు తీసుకొచ్చాను. ఈ బ్రహ్మాండమైన లొకేషన్ ఎందుకు అంటున్నానంటే బెంగళూరు హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకు ప్రపోజల్ 60 ఫీట్ రోడ్డుకు ఆనుకున్న వెంచర్ లో 130 గజాల ఫ్లాట్ కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే. ఇది అందుకే మీకు బ్రహ్మాండమైన లొకేషన్, అందరికి అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మీ పిల్లలకు కానీ మీకు కానీ బంగారు బాట అని చెప్పుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు చెప్పడానికి మనకు కంపెనీ డైరెక్టర్ శ్రీ రవి గారు అవుతున్నారు. తనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అదే విధంగా మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. బెంగళూరు హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంత తక్కువ రేటు ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు? ఆ విషయం క్లియర్ గా చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు రవికుమార్, కంపెనీ డైరెక్టర్. మా కంపెనీ కాన్సెప్టే ప్రతి సామాన్యుడికి, ప్రతి కస్టమర్ కి అందుబాటులో ఉండే విధానంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. ఇందులో తీసుకున్న ప్రతి కస్టమర్ కి కేవలం 15 లక్షలకే 130 గజాలు ఇవ్వడం జరుగుతుంది. సూపర్ సార్, ఫైన్ ఫైన్. అయితే ఈ రోజులలో రియల్ ఎస్టేట్ లో కానీ వెంచర్లో కానీ మోసాలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కంపెనీ ఫస్ట్ కస్టమర్ ఏమేమి సెర్చ్ చేసుకోవాలి, ఒక కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ కాదా, లీగాలిటీస్ గా ఉన్నదా, ఎథిక్స్ గా ఉన్నదా అని చూసుకోవాలి. దీనికి మనకు కంపెనీ రేరా అప్రూవ్డ్ కంపెనీ అండ్ ఈ వెంచర్ కంపెనీకి కూడా రేరా ఉంటుంది సార్. కంపెనీ కూడా 22 ఇయర్స్ ఉన్న కంపెనీ, రేరా అప్రూవ్డ్ కంపెనీ. ఈ కంపెనీలో ఎక్కడ తీసుకున్న అప్రూవల్ తోట, ఎల్పీ నంబర్ తోట గానీ వచ్చిన పర్మిషన్ తో తర్వాతనే మనం డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో తీసుకున్న ప్రతి వ్యక్తికి మనము అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే ఇవి ఇచ్చి తీరుతాం. అంతేకాకుండా మన కంపెనీ 10 సంవత్సరాల మెయింటెనెన్స్ తో పాటు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ తోటి ఉంటుంది. దీంట్లో మెయింటెనెన్స్ అంటున్నాం కదా, మనము ₹1 కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ చేస్తుంది కంపెనీ. రవి సార్, రేట్ అయితే అందరికి అందుబాటులో ఉంది మన వెంచర్ లో. మన వెంచర్ కి ఎలాంటి కనెక్టివిటీస్ ఉన్నాయి ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఓకే, ప్రతి సైట్ కి మనకి కనెక్టివిటీస్ వచ్చేసి శంషాబాద్ నుంచి 30 మినిట్స్ డ్రైవ్ లో మన వెంచర్ ఉంటుంది. అంతేకాకుండా దీన్ని చూసుకుంటే, ఈ వెంచర్ కి లొకేషన్ చూసుకుంటే ఎయిర్ కనెక్టివిటీ దగ్గర ఉంది, ట్రైన్ కనెక్టివిటీ దగ్గరే ఉంది, ట్రాన్స్పోర్టేషన్ దగ్గరే ఉంది, బస్ కనెక్టివిటీ కూడా దగ్గరే ఉంది. అది ఏ విధంగా ఉన్నాయి, ఎంత డిస్టెన్స్? ఓకే, శంషాబాద్ చూసుకుంటే ఎయిర్ కనెక్టివిటీ, ఈ ఎయిర్ కనెక్టివిటీ అనేది 30 మినిట్స్ డ్రైవ్ లో మన వెంచర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది, చేరుకోవచ్చు. అంతేకాకుండా నియర్ బై చూసుకుంటే లోకల్ ట్రైన్స్ MMTS గానీ ఉంటుంది, స్టాపింగ్స్ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వరకు MMTS కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎందుకనంటే ఈ వే అనేది NH44 అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి వారికి లాంగెస్ట్ హైవే. ఈ కనెక్టివిటీ ఉన్న హైవేకి డెవలప్మెంట్స్ అనేది ఫాస్ట్ గ్రోత్ అవుతాయి. బెంగళూరు హైవే అనేది ఇప్పుడు బెంగళూరు హైవే మన హైదరాబాద్ ఉన్నది. ఇక్కడ నుండి చూసుకుంటే ORR వచ్చేసి 30 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అంతే. ఎగ్జిట్ నెంబర్ 15-16 అంటే వెస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మనకి ఈజీగా ORR కనెక్టివిటీ తోటి కూడా వస్తుంది. రానున్న రోజుల్లో RRR ఉంటుంది, మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. దీనికి రీజనల్ రింగ్ రోడ్ 350 కిలోమీటర్ల డిస్టెన్సీతో 36,000 కోట్లతోటి కేంద్రం మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది. లేదు, RRR తీసుకొచ్చింది. అంతేకాకుండా మనకి దానికి RRR చుట్టూ మనకు ట్రైన్ కనెక్టివిటీ కూడా రావడం చాలా సంతోషకరమైన వార్త. ఎందుకు అని అంటే ఇది 17,000 కోట్లతో డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది. ఈ ఏదైతే RRR వచ్చినాక మనకి దీని చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సూపర్ డెవలప్మెంట్స్ అయితే రాబో రోజులలో చాలా బాగుంటుంది. దీనికి ప్లానింగ్ ఇయర్ వచ్చేసి డెడ్ లైన్ ఒకటి పెట్టుకుంది కేంద్రం, 2031 వరకు కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది. దానికంటే ముందే మనం కంప్లీట్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ చూస్తుంది. సూపర్ సార్. ఓకే, మన వెంచర్ కు కనెక్టివిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
అదే విధంగా మన వెంచర్ చుట్టూ డెవలప్మెంట్స్ ఏంది? మన వెంచర్ చుట్టూ ఓకే, మన వెంచర్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటే ప్రతి కస్టమర్ కూడా ఆలోచించాలి. అది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేనే ఆలోచిస్తా. ఎందుకనంటే ఒక కస్టమర్ హార్డ్ ఎర్నింగ్ మనీ తోటి తీసుకొని వస్తాడు, దానికి తగ్గట్టుగా మన చుట్టూ లొకేషన్ ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి కస్టమర్. అంటే దగ్గరలో నియర్ బై చూసుకుంటే పోలవెల్లి సెడ్జ్ ఉంది, 2500 నుంచి 3000 ఎకరాలతోటి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి ఉన్నాయి కంపెనీస్. లైక్ చూసుకుంటే ఏ విధంగానంటే 2 లక్షల ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ జోన్ క్రియేట్ అయ్యి ఉన్నది. దీని దగ్గర చూసుకుంటే మనకి నియర్ బై నాట్కో ఫార్మా కానీ, ఎన్ఆర్ఎస్సి కానీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ కానీ నియర్ బై కనెక్టివిటీ తోటి ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయడం జరిగింది. సూపర్. ఇవన్నీ మనకు కేవలం ఎంత డిస్టెన్స్ ఉంటాయి? ఇంతే. పోలవెల్లి సెట్ చేసి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 2 లక్షల ఎంప్లాయ్మెంట్ జోన్ తోటి ఉంటుంది. బాలనగర్ ఇండస్ట్రీ ఉంది, బాలనగర్ ఇండస్ట్రీ వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నాట్కో ఫార్మా ఉంది, ఎంఎస్ఎల్ ల్యాబొరేటరీస్ ఉంది, ఎన్ఆర్ఎస్సి 384 ఎకరాల శాటిలైట్ కంపెనీ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం జరిగింది. మనకు 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇదే విధంగా ఇంకేమేమి ఉన్నాయి? ఇంకా నియర్ బై క్లోజ్ టు మనకి RRR వచ్చేసింది, దాంతో చుట్టూ కనెక్టివిటీ కూడా వచ్చేసింది. రానున్న రోజుల్లో ఇప్పుడున్న ప్రపోజల్ ఉన్న హైవే 6 లైన్ కాదు 12 లైన్ అవుతుంది. 12 లైన్ అవుతుంది. 12 లైన్ అవుతుంది అని అంటే ఎంత డెవలప్మెంట్ అవుతుంది? జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే నిమ్స్ వస్తుంది, ఇక్కడ కూడా నిమ్స్ వస్తుంది. ఎంత నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద 19,333 ఎకరాలతోటి ఫార్మా జోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫార్మా జోన్ కూడా ఎలాంటి కంట్రీస్ డెవలప్మెంట్ చేస్తుంది అని అంటే జర్మనీ అండ్ సింగపూర్ టెక్నాలజీ తోటి డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నియర్ క్లోజ్ టు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, ఐటీ డేటా సెంటర్స్ కూడా ఉన్నాయి. అంటే ఇటు ఐటీగా డెవలప్ అవుతుంది, ఇటు ఫార్మా జోన్ గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశాడు. ఫ్యూచర్ సిటీకి కూడా 10,124 ఎకరాల స్థలం తోటి ఫ్యూచర్ సిటీ రాబోతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించే డెవలప్ చేయడం జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్. ఇన్ని డెవలప్మెంట్ మధ్యలో మన వెంచర్ ఉన్నందుకు చాలా అభినందనీయము. మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఇందులో వచ్చేసి మనకి టోటల్ ఇది 26 ఎకరాస్ తోటి స్టార్ట్ చేసాము ఈ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి మనకు గ్రాండ్ ఆర్చ్ ఇస్తున్నాము, 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము, ఇంటర్నల్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తున్నాము. ఇది వచ్చేసి రేరా అప్రోడ్ వెంచర్ ప్రాజెక్ట్, ఇది రేరా అప్రోడ్ ప్రాజెక్ట్. దీంట్లో వచ్చేసి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ కింద అథారిటీ కింద DTC లేఅవుట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఇంకా ఏమేమి ఇస్తున్నాము అని అంటే ల్యాండ్స్కేప్ పార్కింగ్ కూడా ఇస్తున్నాము. ఓకేనా? ఇంకా దట్టు కస్టమర్ కి ఇల్లు కట్టుకునడానికి కూడా పర్మిషన్ తో సహా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే చాలా గొప్ప విషయం. ప్రతి కస్టమర్ కి అందుబాటులో ఉండే విధానంగానే వెంచర్ డెవలప్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం దీంట్లో ఎలక్ట్రిసిటీతో పాటు మనం చెప్పినట్టుగా అండర్ గ్రౌండ్ ఇస్తున్నాము, దాంతో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లాట్ కు వాటర్ కనెక్షన్. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఈ కంపెనీ ఇందులో తీసుకున్న ప్రతి కస్టమర్ కి క్లబ్ హౌస్ లైఫ్ టైం క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఎక్కడి నుండి వచ్చిన కస్టమర్ కూడా మనము వరంగల్ హైవేలో క్లబ్ మెంబర్షిప్ వస్తుంది, ముంబై హైవేలో వస్తుంది, షాద్నగర్ లో ఒక ఫ్లాట్ తీసుకుని సార్ అన్ని క్లబ్ హౌస్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఎక్సలెంట్ గా ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాము దీంట్లో. ప్రతి కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్ కి లైఫ్ టైం మెంబర్షిప్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రవి సార్, అదే విధంగా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా? దీనికి బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ ఉంది. 50 to 60% ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే 130 గజాల ఫ్లాట్ మనం 15 లక్షలు అన్నాం కదా. అవును. ఒక 7 లక్షల రూపాయలు కస్టమర్ చేసుకోగలిగితే మిగతా బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంది. ఈ విషయం చాలా మంచి విషయం సార్, చాలా బాగుంది. అదే విధంగా లీగల్ పరంగా మన వెంచర్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లీగల్ పరంగా చూసుకుంటే మనం అనుకున్నట్టు బ్యాంక్ లోన్ అప్రూవ్డ్ ఉంది అని అంటే ట్రస్టెడ్ గా ముందుకెళ్ళిపోతుంది లీగల్ పరంగా. అంతేకాకుండా దీంట్లో తీసుకున్న ప్రతి కస్టమర్ కి 30 years లింక్ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది కస్టమర్ కి. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు రవి సార్ అయితే వెంచర్ డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నా గానీ, లొకేషన్ హైలైట్స్ కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ వెంచర్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఈ లొకేషన్ కు రావాలంటే రవి సార్ గారి నంబర్ పైన ఇవ్వబడుతుంది. తన ఫోన్ చేసినట్టు దగ్గరుండి
వెంచర్ చూపించడమే కాకుండా సిటీ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఫ్రీ విజిట్ చేయించడమే కాకుండా దగ్గరుండి క్షుణ్ణంగా ప్రతి విషయం మీకు చెప్పడం జరుగుతుంది. మనకు వీడియోలో చెప్పడానికి సమయం లేదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా పైన రవి సార్ నంబర్ ఇస్తున్నా ఫోన్ చేయండి. ఇంత మంచి ప్రాజెక్టు మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక సదా మీ సేవలు అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.